సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రైట్. వరంగల్ నగరాన్ని మోంతా తుఫాన్ ముంచెత్తింది. భారీ వర్షానికి 45 కాలనీలు జల దిగ్బంధంలో ఇరుక్కుపోయాయి. సిటీలో వరదలు పోటెత్తాయా అన్నంతగా వరుణుడు బీభత్సమే సృష్టించాడు. వరంగల్, హనుమకొండలోని ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. రోడ్లపై నీళ్లు నదుల్లా పారుతున్నాయి. ఆగకుండా పడుతున్న వర్షానికి వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్, సీకేఎం హాస్పిటల్ ఏరియా, జెపిన్ రోడ్, వరంగల్ చౌరస్తా, బట్టల్ బజార్ రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. మెయిన్ రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. వరంగల్ సిటీలోని అండర్ బ్రిడ్జ్ కింద నీళ్లు రావడంతో రాకపోకలకు బ్రేక్ పడింది. బ్యారికేడ్స్ ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. అయితే వరంగల్ జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో హంటర్ రోడ్ పెట్రోల్ బంక్ పక్కనున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సుమారు 400 మంది పిల్లలు చిక్కుపోయారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోంతా ఎఫెక్ట్తో కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరం జల దిగ్బంధంలో ఇరుక్కుపోయింది. వరంగల్, హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్లో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహించడంతో వరంగల్, హనుమకొండకు రాకపోకలు స్తంభించిపోయాయి. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసై నగర్, సయ్యమ్మ నగర్, అలాగే సంతోషిమాత కాలనీ, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ తూర్పులో వరంగల్ పాలక సంస్థ అధికారులు 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిజాస్టర్ సిబ్బంది ముంపు ప్రాంత వాసులను పడవల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ట్రాఫిక్ స్తంభించింది. స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ చెరువు మత్తడి పోయటంతో మీదికొండ క్రాస్ వద్ద జాతీయ రహదారిపైకి వరద ప్రవాహం చేరింది. పాలకుర్తి నుంచి దర్దేపల్లి వెళ్లే రోడ్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి ముగ్దుంపురం చెరువు నిండి అలుగు పోస్తోంది. నర్సంపేట, చెన్నారావుపేట ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్లో వరద పరిస్థితి ఎలా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. తుఫాన్ ప్రభావంతో వరంగల్ జల దిగ్బంధమైంది. వరంగల్ నగరంలోని కాజిపేట, హన్మకొండతో పాటు వరంగల్ సిటీ పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిందని చెప్పొచ్చు. వేలాది కుటుంబాలు నిరాశ్రయ దాదాపు నీళ్ళ మధ్యలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కొన్ని వందలాది కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆహార పొట్లాలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వరంగల్లోని హన్మకొండ నగరం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుంది. గోపాల్పూర్ చెరువు తెగిపడంతో దాదాపు గోపాల్పూర్ ప్రాంతంలోని చాలా కాలనీలు మొత్తం నీట మునిగాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిన పరిస్థితి. అందరూ కూడా పైకి వెళ్ళి కూర్చునే పరిస్థితి. మనం చూడొచ్చు ఇక్కడ నైమ్ నగర్ దగ్గర ఉన్నాం, మోర్ దగ్గర ఉన్నాం. దాదాపు బీభత్సంగా ప్రవహిస్తున్నది. గతంలో ఎప్పుడు లేని విధంగా దీనికోసం దాదాపు 20 కోట్లు పెట్టి ఒక నాల నిర్మించినప్పుడు కూడా అది కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి చెరువు తెగడంతో ఇట్లా పైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వరంగల్ నగరం, కాజిపేటతో పాటు హంటర్ రోడ్, అదేవిధంగా సంతోషమాత టెంపుల్ ఆ ప్రాంతంలో ఉన్న ఒక మెడికల్ కళాశాల కూడా పూర్తిగా నీట మునిగింది. వాళ్ళ పేషెంట్లు కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగింది. అక్కడ 300 విద్యార్థులను రక్షించారు. అదేవిధంగా మరొక 100 మందిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పురపాలక శాఖతో పాటు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా చూడాలనేదే ముందు చేస్తున్నారు. స్థానికంగా 2 మంత్రులతో పాటు ఎమ్మెల్యే కూడా ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ప్రయత్నిస్తున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో ఏదైతే సేఫ్ నగరంగా భావించే హన్మకొండ కూడా పూర్తి స్థాయిలో నీట మునుగుతుంది. ప్రజలు కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు. చాలామంది కూడా ఆ పునరావాస కేంద్రాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం నైమ్ నగర్ మోర్ దగ్గర ఉన్నాం. నీట మునిగిన పరిస్థితి. అందరూ కూడా వస్తువులతోటి, కొంతమంది ఇది అర్ధరాత్రి ఈ విధంగా పొంగి పొరలతోటి వాళ్ళు వస్తువులు కూడా తీసుకెళ్ళిన పరిస్థితుల్లో బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి నగరం చూడొచ్చు, మనం సిటీ చూపిస్తున్నాం. హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న పరిస్థితి ఇలా కనిపిస్తున్నది. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీట మునిగిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు కొన్ని వేల ఎకరాలు నీట మునిగిపోయాయి. రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదేవిధంగా దాదాపు ఏదైతే ధాన్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఒకే రోజు కురిసిన భయభత్సం, ఎందుకంటే దాదాపు పర్వతగిరిలో 45 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అదేవిధంగా
భీమదేవరపల్లి కూడా 40 పైగా వర్షపాతం నమోదైంది. మొత్తానికి ఇంత వర్షాన్ని కూడా ఎప్పుడు మేము ఇంత బీభత్స స్థాయిలో చూడలేదు అని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నగరంలో ఉన్నాం. నగరంలోనే ఇటువంటిది చాలా సేఫెస్ట్ ప్లేస్గా భావిస్తారు. ఇది చాలా పాష్ కాలనీగా భావిస్తారు. అట్లాంటి పాష్ కాలనీలోనే ఈ పరిస్థితి కనిపిస్తుందంటే మిగతా లోతట్టు ప్రాంతాల గురించి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, పడవల్లో వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వరంగల్ నగరం మాత్రం జలదిగ్బంధం వచ్చుకోవచ్చు. ఇటు పెద్దమ్మ మోరి గారికి, అదేవిధంగా భద్రకాళి చెరువు మత్రపడుతుంటే అక్కడ ములుగు రోడ్ దగ్గర, అదేవిధంగా హంటర్ రోడ్, అయితే ఈ 2 సిటీస్ మధ్య ఉన్న 3 రోడ్లు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. వేలాది వాహనాలు నీట మునిగిపోయాయి. 2 వీలర్స్ కొట్టుకుపోయాయి. దాదాపు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్రతి వస్తువు కూడా నీట మునిగి కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నగరంలో మాత్రం చాలా భయానక వాతావరణం కనిపిస్తుంది. మొత్తానికి అర్ధరాత్రి నుంచి వర్షం తగ్గినప్పటికీ కూడా ఇంత భయానక వాతావరణం మాత్రం ఇక్కడ కనిపిస్తున్నది. అయితే ఈ చాలా మంది ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పోలీస్ సిబ్బంది కానీ, అదేవిధంగా ఇక్కడ ఎవరు కూడా అందరూ కూడా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తారు. ఒక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక 2 వృద్ధులతో పాటు ఒక ప్రేమ జంట కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తున్నది. ఈ 4 తప్ప ఎక్కడ కూడా ఇంకా ప్రాణ నష్టం జరగలేదు. పలు చోట్లకు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యి చాలా వాగులు వంకలు పొంగిపడుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు కట్టాయి. అదేవిధంగా విద్యుత్ సరఫరా నిలిచివేశారు. చాలా చోట్ల కూడా నిరాశ పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా పైన కనుక ఇంకా గోపాల్పూర్ చెరువు తెగితే ఇంకా పరిస్థితి అనేది కూడా చాలా భయంకరంగా కనిపిస్తుంది. స్థానికంగా ఎమ్మెల్యే చాలా ప్రాంతాలు తిరుగుతూ కూడా వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు. ముఖ్యంగా అధికారులు ఒకటి చెప్తున్నారు, అవసరమైతే బయటికి రండి, లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి, బయటికి వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంలో గతంలో ఎప్పుడు లేని విధంగా హన్మకొండ ట్రై సిటీస్ మొత్తం పూర్తి స్థాయిలో కూడా చాలా బీభత్సమైన వరద ముప్పుకు గురైందని చెప్పచ్చు. అక్కడ చూస్తేనే మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకరి ప్రాంతం నుంచి మాట్లాడుకునే పరిస్థితి, సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుకునే పరిస్థితి కనిపిస్తారు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి బీభత్సాన్ని మాత్రం మనం చూడలేదని చెప్పచ్చు. సమర్థ శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. రైట్, చూస్తున్నాం జల దిగ్బంధంలో చిక్కున్న వరంగల్ తాలూకు విజువల్స్ కనిపిస్తున్నాయి. వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుపోయింది. పలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. వరంగల్ హంటర్ రోడ్ నీట మునిగిపోయింది. పెట్రోల్ బంక్ పక్కనున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 400 మంది విద్యార్థులు చిక్కుపోయారు. రాత్రి నుంచి వాళ్ళు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఉదయం విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా సమాచారం. బోట్ల సాయంతో వారిని తరలించారు. గతంలో కురిసిన వర్షాలకు కూడా వీరి హాస్టల్ మునిగిపోయింది. ఇప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డారు. ఇటు హంటర్ రోడ్లో నీరు చేరడంతో ఖమ్మం బ్రిడ్జిపై రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.